ఒకసారి చిత్తూరు వెళ్దాం. అక్కడ అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోన్న ముఠా గుట్టు రట్టయింది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో అనుమతి లేకుండా లింగ నిర్ధారణ పరీక్షలు అలాగే స్కానింగ్ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ మొత్తం వ్యవహారంలో 4 నిందితుల్ని అరెస్ట్ చేశారు. మరో 2 పరారీలో ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. ఎందుకు తీసుకొచ్చినావు దీనికి? ఏంటి? అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఒక్కో గర్భిణీ నుంచి 10,000 వరకు వసూలు చేసినట్లుగా గుర్తించారు. మొత్తం 14 మంది వాంగ్మూలాలను నమోదు చేశారు. కాకీలు స్కానింగ్ యంత్రాన్ని సీజ్ చేయడంతో పాటు పీసీపీ ఎన్డీటీ చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. ఇది దీనివల్ల ఏం చేస్తావు నువ్వు? ఎవరికి? ప్రెగ్నెంట్ లేడీకి. ఎంత డబ్బులు తీసుకుంటావు? ఎవరికి? ఈచ్ పర్సన్ కు రోజుకి ఎంతమంది చేస్తావు? అక్కడ ఎలాంటి అనుమతులు కానీ పర్మిషన్లు కానీ ఏమి లేకుండా అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని గ్రహించడం జరిగింది. అంతా ఇంటినంతా మొత్తం పరిశీలిస్తే అక్కడ ఒకటి లింగ నిర్ధారణ పరీక్షలు జరిగే ఒక మిషను, దాని తర్వాత దానికి సంబంధించిన మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం కూడా అక్కడ మేము సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ 2 మహిళలు వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా ఒకరు ఇంటర్మీడియట్, ఒకరు 10th క్లాస్ చదువుకున్నారు. గర్భిణీ స్త్రీలు ఎక్కడెక్కడో అవుట్స్కట్స్ నుంచి వాళ్ళు వచ్చేసి బెంగళూరు, విల్లుపురము, చెన్నై, తర్వాత తదితర తమిళనాడు ప్రాంతాలకు సంబంధించిన గర్భిణీ స్త్రీలందరూ ఈ విషయం తెలుసుకొని ఇక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని అందరూ ఈ బంగారుపాలెం టౌన్కి వస్తే ఇక్కడి నుంచి ఈ ఆటో డ్రైవర్ ఎవరైతే జ్యోతిష్ ఉన్నాడో అతని యొక్క ఆటో ఉపయోగించి ఇక్కడ వాళ్ళను ఇక్కడ ఆటోలో ఎక్కించుకొని అక్కడ బిఎల్ కన్నయ్యలో గల స్కానింగ్ సెంటర్ దగ్గర ఇతను అక్కడ వీళ్ళతో కూడా కుమ్మక్కయి అక్కడ వాళ్ళను దించడం జరుగుతుంది. అక్కడ అక్రమంగా ఇది లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము మెడికల్ సిబ్బంది అందరం కలిసి కూడా ఈ స్కానింగ్ మిషన్ తర్వాత 4 ముద్దాయిలను పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి ఫార్మాలిటీస్ అరెస్ట్ చేయడం జరిగింది. మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు పూర్తి అప్డేట్స్ మనకు అందించడానికి. దామోదర్, ఎవరిది అసలు ఈ హాస్పిటలా లేకపోతే ఇండివిజువల్ గా చేస్తూ ఉన్నారా? లింగ నిర్ధారణ చేపట్టడం ఒక తప్పు అయితే అంటే అసలు క్వాలిఫికేషన్స్ లేని వాళ్ళతో చేయించడం మరొక తప్పుగా ఇక్కడ కనిపిస్తోంది. డీటెయిల్స్ చెప్పండి. సుమతి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఏదైతే బంగారుపాలెం మండలము చంద్రశేఖరపురం పంచాయతీలోనే ఒక మారుమూల గ్రామం, అంటే అది అటు కర్ణాటక తమిళనాడు సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈరోజు ఏదైతే స్థానిక వైద్యాధికారి ఫిర్యాదు మేరకు బంగారుపాలెం సిఐ శ్రీనివాసులు నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిపై దాడి చేశారు. ఆ ఇంట్లో స్కానింగ్ మిషన్ ద్వారా ఏదైతే లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని గుర్తించారు. అక్కడ జ్యోతి, పద్మావతి అనే 2ని అరెస్ట్ చేశారు. ఇందులో పద్మావతి ఇంటర్మీడియట్ చదువుకుంది, జ్యోతి ఏదైతే అమ్మాయి 10వ తరగతి చదువుకుంది. వీరిద్దరూ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు అక్కడ 14 మంది ఏదైతే గర్భిణులను కూడా అక్కడ వారు ప్రత్యక్షంగా చూశారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరా తీస్తే గతంలో ఏదైతే ఇలాంటి కేసులో అరెస్ట్ అయ్యి చిత్తూరు నగరంలోని మిట్టూరులో గతంలో ఏదైతే జిల్లా కలెక్టరే ప్రత్యక్షంగా దాడి చేసి వీరి యూనిట్ను అప్పట్లో పట్టుకున్నాడు. ఆ తర్వాత వారిని గత ఏడాది మేలో అరెస్ట్ చేశారు. 3 నెలల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చిన ముఠానే తిరిగి ఈ కార్యకలాపాలు బంగారుపాలెంలో మండలంలో ఒక మారుమూల ప్రాంతంలో నిర్వహిస్తుందని ఏదైతే వైద్యాధికారులు గుర్తించి పోలీసుల సహకారంతో వారిని అరెస్ట్ చేయించారు. ఇక్కడ ఏదైతే పద్మావతి అలియాస్ పద్మా భర్త సుధాకర్ రెడ్డి, పద్మావతి కలిసి ఈ ముఠాను నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. వీరికి జ్యోతి అనే ఒక అమ్మాయి, అదేవిధంగా జ్యోతిష్ అనే ఒక ఆటో డ్రైవర్, ఇతను ఏదైతే బంగారుపాలెంలోనే పిహెచ్సి వద్దకు దిగిన ఏదైతే గర్భిణీ స్త్రీలను ఇటు మీకు లింగ నిర్ధారణ పరీక్షలు పుట్టే బిడ్డ ఆడ మగ విషయాన్ని ముందుగానే తెలియజెప్తామంటూ వారికి తెలియజేసి అక్కడి నుంచి వారిని సమీపంలోనే ఆ మారుమూల గ్రామానికి తీసుకెళ్లి లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందుకు గాను ఆటో డ్రైవర్కు 1000 రూపాయలు ఇస్తే మొత్తం వీరు గర్భిణీ స్త్రీల వద్ద నుంచి 10,000 రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద బెంగళూరు నగరం నుంచి కూడా ఇక్కడికి వచ్చి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. అదేవిధంగా
సమీపంలోనే తమిళనాడు విల్లుపురము తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు వస్తున్నారు. ముఖ్యంగా కొంతకాలంగా ప్రతిరోజు 30 నుంచి 40 మంది ఇక్కడికి రావడం గమనించిన స్థానికులు వైద్యాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు రహస్యంగా అక్కడ ఏం జరుగుతుంది అన్న విషయాన్ని ఆయాల ద్వారా ఏదైతే ఏఎన్ఎంల ద్వారా గుర్తించి ఆశా వర్కర్ల ద్వారా గుర్తించి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో ఇదే ముఠాను ఈ విధంగానే లింగ నిర్ధారణ పరీక్షలు చిత్తూరు నగరంలోని మిట్టూరు ప్రాంతంలో నిర్వహించారు. ఆ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ తరువాత కూడా ఇదే పని కొనసాగిస్తున్నారు. గతంలో ఎలాంటి పాత నేరాలు చేశారో అదే నేరాన్ని కొనసాగిస్తున్నారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి దామోదర్ ఇప్పుడు గతంలో ఆల్రెడీ ఈ కేసు అంటే ఇలాంటి వ్యవహారం మీదనే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఇలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు, ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు మళ్ళీ ఇలాంటివి చేపట్టకుండా? సుమతి, పిఎన్డిటి యాక్ట్ కింద క్రైమ్ నెంబర్ 72/2026 సెక్షన్ 318(2) అదేవిధంగా 3192, 612A 49 రెడ్ విత్ 3.5 బిఎన్ఎస్ మరియు సెక్షన్ 2325 పీసీపీ ఎన్డిటి యాక్ట్ 1994 కింద నమోదైంది. అంటే ఏదైతే లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము, అదేవిధంగా దీన్ని చట్టరూపంలో పూర్తి స్థాయిలో చేసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఒకవైపు ఆడ సంతతి తగ్గిపోతుందంటూ పెద్ద ఎత్తున ఇటు ప్రభుత్వం కానీ ఇటు స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓలు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికీ ఏదైతే తమిళనాడులోనే అటు కర్ణాటకలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న మూఢనమ్మకాలు కానీ అదేవిధంగా ఏదైతే ఆడపిల్లలు బరువు అని భావించే కొన్ని వర్గాల వారు ఈ విధంగా అబార్షన్లు చేయించుకోవడానికి ముందుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. వీరితో పాటు కొంత ఉన్నత విద్యావంతులు ఏదైతే బెంగళూరు సిటీ నుంచి వచ్చే కొంతమంది సాఫ్ట్వేర్లు కూడా ఈ విధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నట్లు సమాచారం. మొత్తం మీద ఈరోజు 14 మంది ఎవరైతే 14 మంది యొక్క రికార్డ్స్ను స్టేట్మెంట్ను పోలీసులు నమోదు చేశారు. ఇందులో విల్లుపురానికి సంబంధించిన వారు 6 ఉన్నారు. అదేవిధంగా ఏదైతే బెంగళూరు సిటీకి సంబంధించిన వారు 4 కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద విధంగా ఉన్నత విద్యావంతులు, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారు, పెద్ద ఎత్తున ఆదాయాన్ని సముపార్జిస్తున్న వారు కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకొని ఏదైతే శిశువు ఆడవారైతే ఏదైతే దానికి అబార్షన్ చేయించుకోవడానికి ముందుగా ఈ విధమైన లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారని చెప్తున్నారు. గతంలో ఏదైతే కలెక్టర్ స్వయంగా ఆ సుధాకర్ రెడ్డితో పాటు పద్మావతి వీరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడు. తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో మరోసారి వీరు ఇదే కేసులో అరెస్ట్ కావడం విశేషము. మొత్తం మీద దీనికి సంబంధించి జిల్లా ఉన్నతాధికారులు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇలాంటి సెంటర్లపై దాడులు చేయమని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సుమతి, రైట్ దామోదర్, థ్యాంక్ యూ. చూడొచ్చు, చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో వెలుగు చూసిన ముఠాది అర్బన్ సిటీస్ లో అంటే సిటీస్ లో ఉంటే ఖచ్చితంగా దొరికిపోతామని చెప్పి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఒక ప్లేస్ ని చూసుకుని అక్కడ లింగ నిర్ధారణ చేస్తూ ఉన్నారు. పుట్టబోయే బిడ్డ ఆడ మగ తెలుసుకొని వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే వాళ్ళని అరెస్ట్ చేశారు, కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇక ఇలాంటి వైద్య నిర్లక్ష్యమే మరొకటి వెలుగు